హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదిగోండి, వెజ్ పలావ్ చేస్తున్నానండి. అన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మార్కెట్కి వెళ్ళొచ్చిన తెల్లారి కానీ ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నప్పుడు కానీ ఇలాగ వెజ్ పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. అయితే పలావ్కి మాత్రం నేను బాస్మతి రైస్ నానేయలేదండి. జస్ట్ నార్మల్ రైసే, మనం ఇంట్లో రోజు వండుకునే రైసే నానేసాను అనమాట. ఇంకా ఊరికే బాస్మతి రైస్ అంత హెల్త్కి మంచిది కాదు కదండి. ఎప్పుడైనా చికెన్ వెరైటీస్ చేసినప్పుడు, చికెన్ పలావ్, చికెన్ దమ్ బిర్యానీ అట్లాంటి వాటికి నేను బాస్మతి రైస్ వాడతాను అనమాట. ఇంకా దీనికి వెజ్ పలావ్కి మాత్రం ఈ రోజు అయితే నేను మామూలుగానే నార్మల్ రైస్తోనే వెజ్ పలావ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ దోరగా మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకోసమని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకా ఫ్రై అయ్యేలోపు ఇదిగోండి మసాలా డబ్బాలో సరుకులు అన్నీ నిండుకున్నాయి అనమాట. ఇంకెందులో అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఒక డబ్బాలో అన్నీ పెట్టుకొనేసి ఇదిగోండి పెద్దగా అయిపోయిన కొద్దీ కొన్ని కొన్ని ఇందులో వేసుకుంటూ ఉంటానన్నమాట నేను. ఇంకా అన్నీ ఇదిగోండి ఇట్లాగా వేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇది ఓన్లీ మసాలాలే అనమాట, స్పైసెసే అనమాట. షాజీరా, చెక్క, అలాగే ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, స్టార్ పువ్వు, అలాగే కొన్ని తోక మిరియాలు, లవంగాలు అయితే నేను ఎక్కువగా వాడనండి, చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇంకా వాడను ఎక్కువగా. ఇంకా ఇవైతే తోక మిరియాలు, బగారా రైస్లో తోక మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అవి అట్లాగా అన్నీ ఇంకా ఇదిగోండి ఇట్లాగన్నీ ఈ బాక్స్లో నింపి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇదిగోండి స్పైసెస్ బాక్స్ అయితే ఇట్లాగా సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇటు అవి నింపేసుకునే వరకల్లా ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. మొత్తం మాడనివ్వద్దు, అలాగనే తెల్లగా కూడా ఉండొద్దు. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే పలావ్కి అనేది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా యాడ్ అవుతుంది అనమాట. ఇంకా ఇదిగోండి నేనైతే వెజ్ పులావ్కు బీర్నీసు, క్యారెట్ మరీ సన్నగా కాకుండా మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పిడికెడన్ని పచ్చి బఠానీ కూడా రెడీ పెట్టుకున్నాను. అట్లాగే పచ్చిమిర్చి, కొంచెం కాజు. ఇంకా ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు తీసిన ఆ ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి వేసాను. మళ్ళీ పైనుంచి మనం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది, అందుకోసమని ఒక స్పూన్ అయితే వేసాను అనమాట. అదే ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసాను. అట్లాగే కొంచెం షాజీరా, చెక్క, ఇదిగోండి ఇలాచి, అలాగే స్టార్ పువ్వు, ఇంకా మన స్పైసెస్ అన్నీ కూడా ఇదిగోండి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇవి ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము కాజు వేసుకొని, కాజు కూడా లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో కాజు ఫ్రై చేస్తే ఏంటంటే అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసాం కదా, ఈ కాజు ఫ్రై చేసే వరకు ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మనం వేయించుతూ ఉంటేనే ఈ కాజు మంచి వాసన వస్తుంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి ముక్కలు కూడా మరీ డైరెక్ట్గా వేస్తే చిటపట పేలుతాయి కదా, అట్లా కాకుండా కొంచెం ఒక మిర్చిలో ఇట్లా జస్ట్ తుంచి వేసేయాలన్నమాట పొడుగ్గా. ఎందుకంటే ఇందులో బీర్నీసు, క్యారెట్ వేస్తున్నప్పుడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేస్తే ఇంకా డైరెక్ట్గా అవి మన పంటి కిందికి వచ్చేస్తాయి, పిల్లలు కూడా తినరు కదా, అందుకోసమని పెద్దగా గుర్తుపట్టడం కోసం మనం పెద్దగా వేసుకోవాలన్నమాట. అట్లాగే ఇదిగోండి బీర్నీసు, క్యారెట్, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఆలుగడ్డ ముక్కలు కూడా కట్ చేసాం కానీ డైరెక్ట్గా పెడితే అవి నల్లగా అయిపోతాయి కదా, అందుకోసమని కొన్ని వాటర్లో వేసి ఉంచానన్నమాట. ఇదిగోండి ఒకటే పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నాను నేను. రైస్ అయితే నేను ఒక 1/2 kg కంటే కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఆలుగడ్డ, మన బీర్నీసు, క్యారెట్, బఠానీ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇంకా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే ఇదిగోండి సాల్ట్, కారము, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే కొంచెం మిస్ అయ్యిందండి అది. ఇంకా ఇదిగోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే మరీ ఎక్కువగా వేయద్దు, జస్ట్ కొంచెం ఒక స్పూన్, చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవన్నీ ముక్కలకు ఈ మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మంచిగా పట్టేటట్టుగా కొంచెం మనం అక్కడే నించొని స్టవ్ పెద్దగా పెట్టుకొనేసి వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇదిగోండి పుదీనా కూడా డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా చుంచి వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట.
ఇదిగోండి, ఇంకా మనం అక్కడే నించొని కలుపుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా మంట పెద్దగానే పెట్టుకొని ఈ ముక్కలన్నిటికీ, మన వెజిటేబుల్ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకొని తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట. టమాటాలు అయితే నేను ఒక మీడియం సైజువి 4 వేస్తున్నాను. పలావుల్లోకి టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట పలావ్. మనం ఇంకా వేరే కర్రీ ఏమీ చేసుకోక్కర్లేదనమాట. జస్ట్ డైరెక్ట్గా మనం పలావే తింటాం కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇంకా తర్వాత ఇదిగోండి, కొద్దిగా పుల్లటి పెరుగు ఉంటే చాలా బాగుంటుంది, లేకపోతే మన నార్మల్ పెరుగు అయినా సరే. ఇదిగోండి 2 చెంచాలు వేసామనుకోండి బాగుంటుంది అనమాట పెరుగు వేస్తే పలావులో. తర్వాత ఇంకో పైనుంచి ధనియాల పొడి, కొద్దిగా ఇందులో వెజిటబుల్ పలావులో కొంచెం చికెన్ మసాలా వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ అది లేకపోతే మనం మామూలుగా గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అదే ఫ్రై చేసుకున్నవి, వాటిని కొద్దిగా సగం వేసాను నేను, సగం అట్లాగే ఉంచాను అనమాట. ఇంకా తర్వాత ఇదిగోండి, నేను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను కదా, కొలతతోనే నీళ్లు డైరెక్ట్ బియ్యంలోనే వేసి నానబెట్టి పెట్టాను అనమాట. 1కి 2 గ్లాసులు కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవాలి పలావుకి, ఎందుకంటే మనం కూరగాయ ముక్కలు కూడా ఉంటాయి కదా, కొంచెం వాటర్ అనేది 1కి 2 కాకుండా 2.5 అట్లా పోసుకోవాలన్నమాట వాటర్. ఇంకా పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసి అవి మరిగి ఎసరు వచ్చే వరకు నేను ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇదిగోండి పెరుగు చిలికి ఇందులోనే రైతా కోసమని ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇదిగోండి అన్నీ యాడ్ చేసేసి కలిపేస్తున్నాను అనమాట. వెజ్ పలావ్కి రైతా ఒకటే చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఇంకా ఏ కర్రీ అవసరం లేదు, మనం అన్ని కూరగాయలు అందులోనే ఉంటాయి, టమాటా వేసి మసాలాలు స్పైసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు కూరగాయలే అవసరం లేదు, ఇంకా కర్రీ వేరే ఏది అవసరం లేదనమాట, అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి ఇందులో. ఇంకా ఎసరు వచ్చిన తర్వాత మనము బియ్యం అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఈ స్టేజ్లో మనం వాటర్ టేస్ట్ చూసుకోవాలి, మనకు అందులో ఇంకేమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత మనము బియ్యం వేసిన తర్వాత ఎసట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఇదిగోండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయను నేను ఇందులో పిండేసుకున్నాను అనమాట. పిండేసుకొని ఇంకొకసారి ఎక్కువగా కలపొద్దు, ఆల్రెడీ బియ్యం మంచిగా నానినాయి కాబట్టి 1 గంట నుంచి నానబెట్టి ఉంచాను నేను. పలావ్కి ఎప్పుడు కానీ బియ్యం 1 గంట అయినా, కనీసం 1 అరగంట అయినా నానబెడితే పలావ్ అనేది పూలుగా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా వేసుకొని ఇదిగోండి ఎసరంతా ఎగిరి మంచిగా అన్నం అయిన తర్వాత లాస్ట్లో ఒక్కసారి మళ్ళీ ఇట్లాగా జస్ట్ చెంచా తిప్పుతూ ఇట్లాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, అంతే ఎక్కువగా కలపొద్దు, అన్నం విరిగిపోతుంది అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి పైనుండి మనం వేయించి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్ మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి పైనుండి. తర్వాత దీనిపైనుండి మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇదిగోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు ఊరికే బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు తెల్లారి కూడా అన్ని కూరగాయలు ఉంటాయి కదా, అప్పుడైనా సరే ఇట్లాగా ఒకసారి అన్ని కూరగాయలతో వెజ్ పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా పైనుండి 1 స్పూన్ అంతా నెయ్యి వేసి ఇదిగోండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను. ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ దమ్ముకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత తీయకుండా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ రెస్ట్ ఇచ్చి తర్వాత మనం వడ్డించుకుంటే వెజ్ పులావ్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇంక వాళ్ళకైతే ఇదే అండి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వ్లాగ్స్తో ఇప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీరందరూ కూడా నా ఛానల్ని వాచ్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నా ఛానల్ని వాచ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి, మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.